జూలై 5వ తారీఖు శుక్రవారం రోజున ఆషాఢ అమావాస్య రానుందండి. ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేసి చూడండి. అంతే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు తరతరాలకు తరగని సంపద అనేది కలుగుతుందండి. ధనానికి కానీ, ధాన్యానికి కానీ లోటు లేకోకుండా ఉంటుంది. అసలు మీకు లోటు అనేది ఉండదండి. మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతూ ఉంటుంది. అయితే మరి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలనేవి అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. అలాంటి వారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడి జీవితంలో డబ్బుకు లోటు లేకోకుండా జీవించాలి అంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి. జూలై 5వ తారీఖున ఆషాఢ అమావాస్య రానుందండి. సహజంగా ఆషాఢ మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆషాఢంలో ఆడవారు ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని మన సంస్కృతి ధర్మాలు చెబుతూ ఉన్నాయి. గోరింటాకుని ఆడవారు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వారికి శారీరకంగా ఉండేటువంటి దోషాలు, మానసికంగా ఉండేటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఎందుకు అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని చెప్పి చెప్తారు. గోరింటాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుందని, ఆ ఆకుల్లో అంటే గోరింటాకును మనం చేతికి పెట్టుకోవడం వలన ఎర్రగా పండడమే కాకుండా మన దాంపత్య జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని, అన్యోన్యత పెరుగుతుంది అని, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు గోరింటాకును పెట్టుకోవడం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని, అధిక వేడిక వల్ల భేదపడేవారు అధిక వేడి కూడా తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయండి. అందుకే గోరింటాకుని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటారు. అంతేకాదండి, ఈ ఆషాఢ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే లక్ష్మీదేవికి ఆ రోజు ఎవరి ఇంటిలో అయితే ఈ నియమ నిష్టలు పాటిస్తారో అలాంటి వారి ఇంట్లో తాండవం చేస్తుందండి. అయితే ఎవరి ఇంటిలో బియ్యం డబ్బాల్లో ఇది ఆషాఢ అమావాస్య రోజు ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసి కూర్చుంటుంది. బియ్యం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పక ఉంటుంది. బియ్యం లేకుండా మన మనుగడ సాగదు. ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా సరే ఖచ్చితంగా మనం వండుకొని తినాల్సింది బియ్యాన్ని మాత్రమే కదా! తప్ప బంగారాన్ని కానీ, వెండిని కానీ కొనుక్కొని తినలేం కదండీ! అవసరానికి, అత్యవసరానికి డబ్బు అవసరం. ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించడం వెనుక పరుగులు పెడుతూనే ఉంటారు. అది అందరికీ అలవాటైపోయింది కూడా. అంతేకాదండి, ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది మర్చిపోకుండా వేయడంతో పాటు ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజున పుణ్య నది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుందండి. అంటే మన అదృష్టం అంతకంతా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా అన్ని బాధలు అంటే సమస్యలు తొలగిపోయి అన్ని రకాలుగా కూడా, అన్ని విధాలుగా కూడా మనకి కలిసి వస్తుంది. సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. అలానే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుందండి. దాన ధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి. దాన ధర్మాలు చేయడం వలన జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవు అని, అంతేకాదండి దో దోషాలు కూడా ఉండవని, చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాం. అలానే ఈ ఒక్క అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టి తీసుకోవాలండి. ఈ ఒక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పును కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలండి. అంటే కల్లు ఉప్పులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండీ! రాళ్ళ ఉప్పును ఇంటిలోనికి తెచ్చుకోవడం వలన ఎప్పుడూ కూడా తరిగిపోలేని ధనం వస్తూ ఉంటుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవికి కల్లు ఉప్పుకి
విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవిస్తుంది. ఇక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికేటువంటి వస్తువులు అన్నీ కూడా చాలా ఇష్టం. అంతే గవ్వలు, గోమతి చక్రాలు, కల్లు ఉప్పు, ముఖ్యంగా కల్లు ఉప్పు మాత్రం చాలా నెగటివిటీని, దిష్టి దోషాలను తొలగిస్తుంది. అంతేకాదండి, కల్లుప్పు అనేది దిష్టిని దిష్టిని తొలగించడమే కాదు, ఎంతటి ఘోరమైన చెడు శక్తులు, చెడు ప్రభావాలు, చెడు గాలి ఉన్నా సరే దానిని కూడా చాలా సులువుగా తొలగిస్తుంది. అందుకే కల్లు ఉప్పును ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బు రాకుండా ఆపేటువంటి చెడు శక్తిని తొలగించి ధనాన్ని ఇంటిలోనికి ఆకర్షిస్తుంది. అందుకే కల్లు ఉప్పును ఖచ్చితంగా అమావాస్య రోజున తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా ఎవరైతే ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా కూడా దీ జీవితంలో ఆర్థిక సమస్యలు, కష్టాలు అనేవి ఉండవు. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు. అలానే లక్ష్మీదేవి ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు అంటే జూలై 5వ తారీఖు శుక్రవారం రోజు ఆషాఢ అమావాస్య రోజున భూలోక సంచారణ చేస్తూ ఉంటుంది. అంటే ఆ రోజు రాత్రి 12 గంటల లోపు అమ్మవారు భూమిపైన ఉంటారు అంటారు. అందుకే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు. గుమ్మానికి ఎదురుగా చీపురు పెట్టకూడదు. అలానే సాయంకాలం గుమ్మం దగ్గర శుభ్రం చేయాలి. గడపను కడిగి పసుపు, కుంకుమ, బియ్యంతో అలంకరించాలి. అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రని వస్త్రంలో కల్లు ఉప్పును పోసి అందులో 5 గవ్వలు, గోమతి చక్రాలను వేసి గుమ్మానికి కట్టాలండి. అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. అలానే ఒక రాగి చెంబులో నీటిని పోసి ఎర్రని పుష్పాలను, అక్షింతలను వేసి దాన్ని సింహద్వారానికి ఎడమవైపు లోపల వైపున పెట్టాలి. అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతూ ఉంటుంది. జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే బియ్యం అనేది ఎప్పటికీ తరిగిపోకోకుండా ఇంట్లో ఉండాలి. ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీ కటాక్షం కలగాలి. లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున అంటే ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయాలండి. ఇక మీ జన్మ ధన్యం అవుతుంది. తీరని కష్టాల నుంచి బయటపడతారు. సమస్త పాపాలని తొలగించుకుని జీవితంలో ఆనందంగా గడపతారండి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. ఎన్నో అవకాశాలు, అదృష్టాలు కలిసి వస్తాయి. అంతేకాదండి, మీ జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేది ఉండనే ఉండదు. డబ్బుకు లోటు వస్తే ధనధాన్యానికి ధనానికి లోటొస్తే ధాన్యానికి లోటు వస్తుంది కదా! మన చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటే ఎప్పుడు కూడా మనకు ధాన్యానికి లోటు రాదు. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు మర్చిపోకుండా మీరు మీ యొక్క బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి. ఇది ఏంటో తెలుసుకుందాం. అయితే మన జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకొని బియ్యం ఎప్పుడూ కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బా ఎప్పుడు ఖాళీ కాకోకుండా ఇది ఒక్కటి వేయాలండి. బియ్యాన్ని సహజంగా ఎప్పుడు కూడా ఖాళీ అయ్యే వరకు ఉంచకూడదు. పూర్తిగా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు. ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోవాలి. అలా ఎప్పుడూ కూడా బియ్యం ఖాళీ అవ్వకుండా చూస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. మనం ప్రతి నెల బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం. అలా తెచ్చుకున్న ప్రతి నెల కూడా మనం ఒక గుప్పెడు బియ్యాన్ని లేక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానం ఇవ్వాలి. అలానే ముందుగా తెచ్చుకున్న బియ్యాన్ని కొన్ని తీసి పరమాన్నాన్ని వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా జీవితం నుంచి కష్టాలు తొలగిపోతాయి. డబ్బుకు కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రానే రాదు. అలానే ప్రతి నిత్యము బియ్యం కడిగే సమయంలో కుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి.
నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం 1 కేజీ లేక 2 కేజీలుగా తయారవుతాయి. అలా కేజీ, 2 కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ, ఎవరైనా సరే నిరుపేద వారికి కానీ, ఆకలితో ఉన్నవారికి కానీ ఆ బియ్యాన్ని దానం చేయండి. ఆ విధంగా గనక చేస్తే మీకు మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టిన పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది కదా! అలాంటి అన్నదానం చేసిన తర్వాత చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి. జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా దోషాలు తొలగిపోయి, గ్రహ దోషాలు తొలగిపోయి జాతకరీత్యా బాగా కలిసి వస్తుంది. ఇంకపోతే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున, శుక్రవారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఈ విధంగా వేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయి. అలానే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా తలుచుకోవాలి. వారి పేరుపైన ఎవరికైనా భోజనాన్ని పెట్టాలి. లేక అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తూ ఉండాలి. ఏదీ తోచకపోతే ఒక్క రూపాయి అయినా దానం చేయాలి. నదీ స్నానం మరచిపోకుండా చేయాలి. అదేవిధంగా ఆషాఢ అమావాస్య రోజున కాకికి, కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. అలా పెట్టడం వలన కూడా మీ జాతకంలో ఉన్నట్టు దోషాలు తొలగిపోయి శనిని అనుగ్రహిస్తాడు. శనిదేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తారు. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలండి. ఇకపోతే ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని, లేక తెల్లని వస్త్రాన్ని, లేక పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాన్ని తీసుకొని, ఈ మూడింటిలో ఏదో ఒక రంగు వస్త్రాన్ని తీసుకొని, నల్లని వస్త్రాన్ని మాత్రం తీసుకోకూడదండి. అందులో ఒక వెండి కాయిన్ లేక బంగారం లేక రాగి కాయిన్ ఈ మూడింటిల్లో ఏదో ఒకటి తీసుకోవాలండి. ఈ 3 కాయిన్స్ కూడా మీకు అందుబాటులో లేకపోతే ఒక రూపాయి కాయిన్ అయినా వేయొచ్చు. తర్వాత 11 ఒక్కలు వేయాలి. వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకు వక్కలు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి శుభకార్యంలో మనం వక్కలు ఉపయోగిస్తూ ఉంటాం పూజలు, వ్రతాల్లో. ఆ వక్కలను 11 తీసుకొని అందులోనే 5 యాలకులు, 5 లవంగాలు, చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయాలి. ఇవి వేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులండి ఇవన్నీ ఒక చిన్న మూటలా కట్టాలి. ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇక లక్ష్మీనారాయణులు భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలని వేడుకోండి. అంతేకాదండి ధనపరమైనటువంటి సమస్యలు జీవితంలో రాకూడదు అని తరతరాలకు తరగని ఐశ్వర్యం కలగాలి అని వేడుకోండి. ఇలా వేడుకొని ఈ డబ్బుని ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి. సంపాదించే మార్గాలు తెలుసుకోవాలి. ఇంట్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది వస్తూనే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని చెప్పుకోవాలండి. తీర్చమని వేడుకోండి. ధనం అనేది అధికంగా సంపాదించాలని వేడుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయాలి. అంటే బియ్యాన్ని కొని అటు అటు ఇటు తీసి చిన్న గొయ్యలాగా తీసి అందులో ఈ మూటను పెట్టి పైనుంచి బియ్యాన్ని పోసేయాలి. మరి ఆ మూటని ఎప్పుడు బయటకు తీయాలి? ఎన్ని రోజులకు వరకు ఉంచాలి అంటే ఆ మూటను నెల మొత్తం కూడా అలానే ఉంచేయండి. బియ్యం అయిపోవచ్చాయి, బియ్యాన్ని తీసేస్తున్నాం అంటే కొత్తగా నెల వచ్చిన తర్వాత కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోస్తాం కదా! ఆలోపు అంటే కొన్ని బియ్యం అందులో ఉన్నాయా, డబ్బులో ఉన్నాయా అనే సమయంలో ఆ మూటను తీసి, ఆ మూటని ఏదైనా దేవాలయంలో చెట్టు కింద పెట్టేసి రండి. లేకపోతే చెట్టుకి కట్టేసి రండి. ఈ విధంగా చేస్తే గనక మీకు ఎప్పటికీ ధనానికి, ధాన్యానికి లోటు అనేది ఉండదు. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తూనే ఉంటుంది. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో